ఉన్నారా? నమస్తే, లోపలికి రావచ్చా? నమస్తే, నా పేరు శరత్ కుమార్. కూర్చోవచ్చా? నా పేరు శరత్ కుమార్ అమ్మ. నేను నార్మల్గా ఇట్లనే అందరికీ హెల్ప్ చేసుకుంటా ఉంటాను. మీకు నా దగ్గర నుంచి ఏమైనా సహాయం అవసరం ఉంటే చేద్దామని చెప్పేసి వచ్చిన. ఇవ్వచ్చా నా తరఫున ఏమన్నా? ఏం పేరమ్మా మీ పేరు? మొగదారమ్మ. మీ పేరు? రామస్వామి. ఏం చేస్తారా? ఆయన ఏమి చేతలేదండి. 10 సంవత్సరాల మట్టి ఏమి చేతలేదండి. గుండె తేడా వచ్చింది, ఆవేశం వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్తుంది? మాది పుట్టిమీన మండలం అండి, మాటలం మాది. అక్కడ పని లేక ఇంకొచ్చి ఇళ్ళ పనులు చేసుకుంటామని 4 సంవత్సరాల మట్టి జాగా అడిగో బాగుని ఎదురుకుండా ఉన్న వాళ్ళు మా వాళ్ళేనండి, మా చెల్లి గారు ఆచినది. వాళ్ళు అడిగితే 4 సంవత్సరాలు అవుతుందండి గుడి చేసుకుని. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి చేసుకుని ఉంటున్నారు. ఎట్లా మరి మీకు రోజు పని ఇళ్ళలో పని చేసుకుంటారా? మాకు పాప ఒక్కతేనే చెప్పానండి. పాప ఒక్కతేనండి. పాప ఇద్దరు ఆడపిల్లలు. ఆడపిల్లలు అయితే హాస్టల్లో వేసి ఉన్నారు సార్, హాస్టల్లో చదువుకుంటుంది. ఆ అమ్మాయి ఒక ఇంట్లో పని చేసుకుంటారండి. ఇళ్ళలో పని చేసుకుంటా ఇంకా రోజు గడుపుతూ ఉంటారు. కొడుకులు ఎవరు లేరు? ఒక్కతే పాప. కాకపోతే ఈయనకి ఆరోగ్యం బాగుంటలేదండి. మందులు తిప్పి హాస్పిటల్ గుండె తేడా వచ్చిందంట. ఇంకా తిప్పి అలాగే మందులు, ఆ బీపీ బిళ్ళ అని, షుగర్ బిళ్ళ, గ్యాస్ బిళ్ళ అనేవి వాడుకుంటున్నారండి. ఆ పింఛని డబ్బులకి వెళ్ళి వస్తారో వాటికి మందులు గిందులు పోను ఛార్జీలు పోను 1000 రూపాయలు పట్టుకుని వస్తారు. నేను పని చేసినవి ఇంకా అలాగే గడుపుకుంటున్నానండి. 4 సంవత్సరాలు అవుతుంది. నాకు తోచినంతలా నేను కొద్దిగా మీకు రోజు ఇంట్లో అవసరం పడేటి కొన్ని సామాన్లు ఇస్తాను, సరేనా? దీంట్లో మీకు ప్రతిరోజు ఇంట్లో అవసరం పడేటి వంట సామాన్లు ఇట్లా అన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి నాకు తోచినంతలా నేను తీసుకొని వచ్చిన. తర్వాత దేవుడు దయ ఉంటే నేను ఇంకేమైనా సహాయం చేయాలనుకుంటే చేస్తాను, సరేనా? మంచిగా. 2 ఆడపిల్లలు. పట్టించుకోరు. ఈ అమ్మాయి ఒక ఇంట్లో పిల్లల్ని చూసుకుంటప్పుడు వెళ్ళిపోయిందండి. ఒక 20 ఏళ్ళు ఇప్పుడు వెళ్ళి సాయంత్రం 10ంటికి 9:30 వస్తుందండి. పిల్లల కోసం అయ్యి ఇంకా ఆడపిల్లలు పెట్టుకుంటుంది. మా ఊళ్ళో పనులేమి లేవండి, అన్ని చేపల చెరువులు అయిపోయింది. ఆ పడిచి వాళ్ళు చెరువుల మీద ఉండి ఆటలు కానీ వెళ్తున్నారు. మా ఇంట్లో పనులు లేవండి. ఇంకా అంతగానే వచ్చేసి ఇంకా ఆ పిల్లలు పెట్టుకుండి ఇళ్ళ పని అనేది చేసుకుంటాం. ఇక్కడ ఉంటున్నామండి బాబు. దేవుడు ఎట్లా చూస్తే అట్లా మనని ప్రస్తుతానికి అయితే గడపాలి, అంతే తప్పదు. ఇంకా ఉండని అవే డబ్బులు, ఇవి కూడా ఏమైనా మందులకు అవిటికి ఖర్చులకు ఏమన్నా ఉంటే సరేనా? వస్తా ఇస్తాను.